జయంతి సందర్భంగా ఈ రోజు ఈ విగ్రహాలని ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిణామం, ఆనందదాయకంగా భావిస్తున్నాం. ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వీళ్ళు పడిన శ్రమ, వీళ్ళు పడిన కష్టం అసలు వర్ణనాతీతం. ఈ విషయంలో ఈ యూనియన్ వారు ఎంతో కష్టపడి లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి, లోకల్ రెడ్డప్పలరెడ్డి గారి దగ్గరికి ఇక్కడ ఉన్న ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే ఎక్కడ వెనక తగ్గకుండా చాలా కృషి చేసి విగ్రహాలు పెట్టారంటే వాళ్ళ యొక్క ఉద్యోగస్తులై ఉండి ఈ రోజు విగ్రహాలు పెట్టాలని చాలా గొప్పగా ఫీల్ అవుతాం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అన్ని యూనియన్లు కూడా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తారా. ఈ రోజు విగ్రహాలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ విగ్రహాలు పెట్టడం కోసం వీళ్ళు పడిన కృషి, శ్రమ మేము కళ్ళతో చూసాం. వాళ్ళకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాం. అంటే ఉదయం 6 కాడి నుంచి 7 కాడి నుంచి అర్ధరాత్రి కూడా కష్టపడినారు వీళ్ళు. ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం వాటి కృషి మాత్రం చాలా అననీయం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ విగ్రహాలు పెట్టినందుకు వాళ్ళకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మమ్మల్ని ఇక్కడ పిలిచి ఇంత గౌరవించినందుకు మీ యూనియన్ సభ్యులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఎప్పుడైనా తోడున్నా సరే మా మాలా సేన మీకు ఎప్పుడు ముందుండి మీ వెనకాల ట్రైనింగ్ దాకా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. మీకు యూనియన్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా సరే మీకన్నా మేము ముందుండి పోరాడదామని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షి మేము ప్రమాణం చేస్తూ, ఈ విగ్రహాల కొనసాగింపు అన్ని డిపోల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జై భీమ్, జై భారత్, జై మాత. जोहार बीआर अंबेडकर, जोहार जोहार बीआर अंबेडकर, जोहार जोहार बीआर अंबेडकर, जोहार. थैंक यू.